తాళం చెవి దొరకలేదు. తాళాన్ని విరగొట్టాల్సిందేనేమో. అరే మీరు తాళం చెవి వెతకడానికి కదా వెళ్ళారు. ఇప్పుడు ఈ రాయిని ఎందుకు తీసుకొచ్చారు? వీడి చేతికి ఇటువంటి బండరాలే దొరుకుతూ ఉంటాయి. తాళం పగలగొట్టడానికి తీసుకొచ్చాను. నీ బుర్ర పగలగొడతాను. ఏమంటున్నావు శారదా? మాటలు నావి, కోపం అత్తయ్యది. గురువరులతో కూడా. గురువు గారి పేరు ఎత్తద్దు. గురువు గారి పేరు ఎత్తద్దు నువ్వు. అయితే నువ్వు తాళం పగలగొట్టే మాట కూడా ఎత్తద్దు. ఎందుకు? ఎందుకంటే గురువరులు కూడా. గురువు గారి పేరు ఎత్తద్దని చెప్పారా లేదా? ఇప్పటికే కంగారుగా ఉంది. ఆయన పేరు ఎత్తితే కంగారు ఇంకా ఎక్కువ అయిపోతుంది. తాళాన్ని పగలగొట్టి తీరాల్సిందే. వీళ్ళిద్దరూ లోపల ఏం చేస్తున్నారో ఏమిటో తెలియడం లేదు. నువ్వు లోపలికి రావడం మంచిదైంది. లేదంటే ఏమయ్యేది? లేదంటే ఈ లడ్డులని నేను ఒక్కనే లెక్క పెట్టాల్సి వచ్చేది. అలాగా? అంటే ఈ మూసున్న గదిలో నేను, నీ అనంత, నీ సమక్షంలో ఒంటరిగా ఉంటే నువ్వు కేవలం ఈ లడ్డు లెక్క పెడతావా? లేదు, అలా ఎలా జరుగుతుంది? నేను కూడా ఒక వీడొచ్చిన అబ్బాయిని కదా. నాకు తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలని. మరేం చెయ్యాలి? ఏముంది, నీతో లడ్డులను లెక్క పెట్టించడం మాత్రమే కాదు, నేను నీకు తినడం కోసం ఈ లడ్డులను ఇవ్వాలి కూడా. ఓహో, నా అమ్మాయికపు రాజా, ఇప్పుడు నేను నీకు అన్ని నేర్పించాలి. చూడు, ఈ తలుపులు తెరుచుకునే లోపు. ఒక్క నిమిషం అనంత గారు, అన్నింటికంటే ముందు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎలాగోలో నేను ఈ లడ్డులనే లెక్క పెట్టేస్తాను. కానీ ఈ మాత్రం నేర్చుకోవడం కోసం బావగారు నన్ను ఇక్కడ ఎందుకు బంధించారు? నేనే వీళ్ళని లోపల బంధించుంచాను. నేనే ఈ తాళాన్ని విరగొడతాను. జాగ్రత్త, ఒకవేళ ఈ తాళానికి ఉన్న వెంట్రుకైనా వంగిందంటే అప్పుడు నేను నీకు తగిలించేస్తాను. ఎందుకు ఆపుతున్నావు? అంతలా ఏముంది తాళంలో? కుటుంబ రహస్యం, చెప్పడం కుదరదు. ఇదిగో శారదాదేవి, నాది కూడా ఇదే కుటుంబం. మీరు కూడా ఇదే కుటుంబం, కానీ కుటుంబ రహస్యం. అత్తయ్య, కుటుంబ రహస్యం ఏంటి? సరిపోయింది. అయ్యో, సిగ్గుపడుతోంది. ఇదిగో అమ్మా, సిగ్గుపడుతూనే ఉంటావా లేదా ఏమైనా చెప్తావా? నువ్వింతగా తల్లడిల్లుతున్నావు కాబట్టి నేను చెప్పేస్తాను. ఏమిట్రా? ఈ తాళాన్ని మీ నాన్నగారు మా పెళ్ళైన తర్వాత మొదటిసారి బహుమానంగా ఇచ్చారు. అలాగా అత్తయ్య? అలాగా? అయినా పెళ్ళైన కొత్తలో నాన్నగారు నీకు తాళాన్ని బహుమతిగా ఎందుకు ఇచ్చారో చెప్పు. నాకేం తెలుసు, నువ్వే స్వయంగా వెళ్ళడుగు. ఇక్కడ పక్కనే ఉన్నారు కదా, స్వర్గంలో. ఏమిటి పక్కనే ఉన్నారా? గురువు గారు నిజంగానే నన్ను స్వర్గానికి పంపిస్తారు తెలుసా? నేను ఈ తాళాన్ని విరగొట్టి తీరాల్సిందే. ఇదిగో అమ్మా, విరగొట్టు నువ్వు. నాన్నగారు పైనుండి చూస్తూ ఉంటారా ఏమిటి తాళం విరిగిందా లేదా అని? నేను ఎవరిని ఈ తాళం విరగొట్టనివ్వను. కావాలంటే నువ్వు ఈ తలుపుని విరగొట్టు. అలాగే గురువరిలా. గురువు గారి పేరు ఎత్తద్దని చెప్పాను కదా, ఆయన పేరు ఎత్తడం వల్ల ఈ అపశకునం అంతా జరుగుతోంది. సరే అయితే నేను తాళాన్ని కాకుండా తలుపుని విరగొడతాను. రామా, ఈ తాళం కదులుతోంది. దీనికి కనీసం ఒక చిన్న గీత కూడా పడకూడదు. అయ్యో, తాళం కదులుతుంది కదమ్మా. కదలడానికి వీల్లేదు. ఇప్పుడు బాగుందా? నేను నీ ప్రియమైన తాళాన్ని వస్త్రంతో కప్పేశాను. ఇక మీదట అది ఇలా కదలదు, దీనికి ఎటువంటి గీత పడదు, అంతేకాకుండా దీని వెంట్రుక కూడా వంగదు. సరేనా? మీ వల్ల అవుతుందా? ఏమిటి? ఎంతెత్తు మనిషిని, కండలు తిరిగిన దేహం ఉంది, ఊరికే ఉందనుకుంటున్నావా ఏమిటి? ఎందుకు మీ గురించి మీరే అబద్ధం చెప్పుకుంటున్నారు? తాళం విరగొట్టడం మీద దృష్టి పెట్టండి నాన్న. సరే సర్లే, ఎత్తైన మనిషిని కాకపోతే ఏమైంది? కండలు కూడా లేవనుకోండి, నాలో శక్తి మాత్రం చాలా ఉంది. నా శక్తి గురించి మీకు ఎవరికి తెలీదు. చూస్తూ ఉండండి, ఒక్క దెబ్బతో, కేవలం ఒక్కటంటే ఒక్క దెబ్బతో ఈ ద్వారం మొత్తం తునాతునకలైపోయేలా చేస్తాను నేను. గోవిందు, అనంత, పక్కకి తప్పుకోండి, నేను వస్తున్నాను. ఇద్దరి మాటలు వినిపించడం లేదు. లోపల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అత్తయ్య?
వాళ్ళు ఏం చేస్తున్నా సరే నేను మాత్రం వారిద్దరిని మళ్ళీ తీసుకొచ్చి తీరతాను. జై కాళీమాత, జై కాళీమాత, జై జగన్మాత, జై జగన్మాత. తలుపులను విరిచేయండి నాన్న. ద్వారం కదిలింది అనంత గారు. సరే కదలు నువ్వు దృష్టి పెట్టు. లెక్క మీద. అరే లెక్క మీద కాదు, నా ఈ ముఖం మీద. చూడు, ఎప్పుడైనా ఒక అందమైన స్త్రీ ఎదురుగా ఉందంటే అప్పుడు నువ్వు ఇటువంటి విషయాల్లో దృష్టి పెట్టకూడదు. మంచిది. ఇక మీదట నా దృష్టి మొత్తం అందమైన స్త్రీల మీదే ఉంటుంది. ఓహో, నా అమాయకపు రాజా, అందరు స్త్రీల మీద కాదు, కేవలం నా మీదనే ఉండాలి. నువ్వెందుకు పనికిరావు. నీ ధ్యాస మొత్తం తిండి మీదే ఉంటుంది, కండలను బలాన్ని పెంచడం మీద లేదు. అయినా నిజానికి మీకింత బలం ఉందని నేను ఊహించనే లేదు. నా బలమేం తక్కువ కాదు. ఇదిగో ఈ ద్వారమే కాస్త ఎక్కువ బలంగా ఉంది. చూస్తుంటే దీన్ని విరగొట్టడం కోసం ఏదైనా ధాతువు లేదా ఆయుధాన్ని వాడాల్సి ఉంటుందేమో. పద. గట్టిగా తొయ్యి, గట్టిగా తొయ్యి, గట్టిగా తొయ్యి. రామకృష్ణ పండితుడా, ఇప్పుడు చూడు, ఈ ద్వారాన్ని నేను ఎలా ముక్కలుగా చేసేస్తాను. వెనకెళ్ళండి. హర హర మహాదేవా. విరిగిందా విరగలేదా? విరిగిపోయింది గురుగారు, విరిగిపోయిందా? నేను చెప్పాను కదరా, నేను చాలా బలవంతుణ్ణి అని. గురుగారు, విరిగింది తలుపు కాదు. గౌరవయ్య మధ్యలో మాట్లాడద్దు. ఈ తలుపు నా ముందు ఎంత పెద్ద పెద్ద కొండలు కూడా నా ముందు చిత్తు అయిపోతాయా? గురుగారు, ద్వారం విరగలేదు, కేవలం కర్ర విరిగింది. మనం తీసుకొచ్చిన కర్ర విరిగిపోయింది. ఇదిగో ఇలా చూడండి. ఇదేంటి ఇలా జరిగింది? ఏంటి గురుగారు? పదండి, ఈసారి మనం మరింత భారీగా అలాగే పెద్ద కర్రను తీసుకొద్దాం. ఇవాళ ఎలాగైనా సరే ఈ ద్వారాన్ని ఖచ్చితంగా విరగొట్టేస్తానంతే, లేదంటే నేను. భలే గురువర్యులు ఈ పని చేయడంలో మళ్ళీ విఫలమవుతూనే ఉన్నారు. కానీ మొండితనంలో రాజకుమారుడు ఛత్రపతి లాగా మీరు ఎంత మొండి పట్టు అయినా పట్టి చూడండి, ద్వారాన్ని అయితే మా నాన్నగారే విరగొడతారు. ఇప్పుడు చూస్తాను ఈ ద్వారం నా ముందు పగలకుండా ఎలా ఉంటుందో. నువ్వు నన్ను తాళం పగలగొట్టేవలేదు కదా. ఇప్పుడు చూడు, నేను తాళం పగలగొట్టకుండానే ఈ తలుపుని ఎలా పగలగొడతాను. పలగ నుండి సుత్తి వరకు నా దగ్గర అన్నీ ఉన్నాయి. భలేలామా, ఆయుధాన్ని ఎత్తి పగలగొట్టు తలుపుని. కానీ ముందు నేను సుత్తి తీసుకోవాలా లేదా ఇంకేమైనానా? అలేలామా, ఏదో ఒక తీసుకో, కానీ త్వరగా తీసుకొని ఇక మొదలు పెట్టు. చెప్పుడు పుస్తకాలను పట్టుకుని నాన్న చేతిలో ఇవాళ ఆయుధాన్ని పట్టుకోవాల్సి వస్తే మరి ఇలాగే కంగారు పడతాయి. అందుకనే అంటారు, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి. ఏంటి అర్థమైందా? ఏమంటున్నావు నాన్నా? నాన్న, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. దర్బారుకు వెళ్ళి ఎవరినైనా సాయం అడిగి రండి. అలేలామా, నువ్వు బాత్కల్ వైపు ఎందుకు తుతున్నావు? తను నీకు తాయం తేలలేదు. నువ్వు కానీ నాన్న, నా చేతిలో ఏముందో చూడండి, అప్పుడు నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమవుతుంది. అయితే నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో అర్థమైంది. నేను మహారాజుని సహాయం అడగాలని. మంచి ఉపాయం. ఎవరి పనులు వాళ్లే చేయగలరు. మహారాజు గారు తప్పకుండా సహాయం చేస్తారు.
బుర్రలో గంట కాస్త ఆలస్యంగా మోగుతుంది కదా. భలే గురువు గారు, సరిగ్గా సరైన సమయంలో మోగింది. మీ బుర్రలో ఉన్న గంట ఈ లావైన కర్రతో కొడితే తప్పకుండా తలుపు ముక్కలైపోతుంది. ఇంకా ఏంటి చూస్తున్నారు గురువు గారు, మొదలు పెట్టేయండి. తీసుకోండి మీ బలమైన చేతులతో ఈ ఎంతో బరువైన కర్రని. మీరు తీసుకురండి మా గురు చెల్లెలి గారిని. నువ్వు నాకు ఆదేశాన్ని ఇస్తున్నావా? అరే మూర్ఖులారా, నేను మీ గురువుని, మీరిద్దరూ నాకు. మేము గురువరిలో, మీరు మాకు శిష్యులు. ఏంటి? లేదు లేదు, మీరు మాకు గురువులు, మేము మీకు శిష్యులం. అయితే ఈ గురువు మాట వినండి. దీన్ని ఎత్తడానికి నాకు సహాయం చేయండి. రండి. అలాగే గురుగారు. ఎత్తండి పదమోని. ఎత్తండి ఎత్తండి ఎత్తండి. ఊరి భగవంతుడా, గురుగారు చాలు. ఇంకిలాగే మనం ఈ కర్రని ఎత్తడానికి ప్రయత్నం చేసామంటే అప్పుడు పైవాడు మనల్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. మీకు మాలాంటి కోమలమైన ప్రియమైన శిష్యుల అవసరం ఏమాత్రం లేదు గురుగారు. మీకు దీన్ని ఎత్తడానికి సైనికుల అవసరం ఉంటుంది గురుగారు. నాకు అర్థమైంది. కానీ సైనికులు మహారాజు వద్దే లభిస్తారు కదా. పదండి, మహారాజు వద్దకు వెళ్దాం. రండి. ఈ సమయంలో గోవిందు అనంత లోపల ఏం చేస్తున్నారో ఏమిటో. ఖచ్చితంగా ఆకలేస్తూ ఉండుంటుంది. పాపం అనంతలక్ష్మి గదిలో బందీగా ఉంది, ఆకలితో ఉండుంటుంది. త్వరగా మహారాజ్ గారి వద్దకి చేరుకుని సహాయం అడుగుతాను. వీలైనంత త్వరగా రాజభవనానికి చేరుకుని మహారాజుని సహాయం అడగాలి. పదండి. అద్భుతం. ముందు ఆంధ్రప్రదేశం పరమాన్నం తిన్నాము, తర్వాత మేము వడను తిన్నాము, తర్వాత పూర్ణం బూరెలు తిన్నాము. ఇక ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము స్వరాష్ట్రం వైపు జిలేబీలు తినడం కోసం. ప్రణామాలు మహారాజా. పండిత రామకృష్ణ, మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మీరు మాకు ఇలానే అడ్డుపడ్డారు. ఇక ఇప్పుడు మేము స్వరాష్ట్రానికి చెందిన జిలేబీలు తింటుంటే కూడా మేము సుఖంగా ఉంటే మీరు చూడలేరా ఏంటి? సౌరాష్ట్రంలోనా? లేదు మహారాజా, మనం విజయనగరంలోనే ఉన్నాం. లేదు, మేము స్వరాష్ట్రంలో ఉన్నాము. ఇక్కడ ఇదే స్వరాష్ట్రం. మేము జిలేబీలు తినడానికి ప్రయత్నం చేస్తున్నాము. మేము మిఠాయిలు తినాలని ఎంతో ఆశపడ్డాము. కానీ మీరేమో పండిత రామకృష్ణ, విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడో గానీ అవకాశం లభించదు మహారాణి తిరుమలమ్మ వంటలను వదిలేసి మహారాణి చిన్నాదేవి తయారు చేసిన వంటకాలను రుచి చూడడానికి. కానీ మీరేమో. క్షమించండి మహారాజా, నేను మీ ఆనంద సమయాన్ని భంగం కలిగించడానికి రాలేదు ఇక్కడికి. మరైతే మీరు ఇక్కడికి ఏ విషయం గురించి వచ్చారు? సహాయం కావాలి మహారాజా. ఏం సహాయం కావాలి? ద్వారాన్ని విరగొట్టాలి. మా భవనంలో ద్వారాన్ని పగలగొడతారా మీరు? అయ్యో లేదు లేదు, మీ భవనం ద్వారాన్ని నేనెందుకు విరగొడతాను? మా ఇంట్లో గోదాము ద్వారాన్ని పగలగొట్టాలి అంటున్నాను. అయితే మీ ఉద్దేశం ఏంటి? మేము ఈ రుచికరమైన భోజనాన్ని వదిలిపెట్టి మీ ఇంట్లో గోదాము ద్వారాన్ని పగలగొట్టడానికి రావాలంటారా? లేదు మహారాజా, నా ఉద్దేశం అది కాదు. నాకు కేవలం 2-3 బలమైన సైనికులను ఇవ్వండి ఆ ద్వారం పగలగొట్టడానికి. జరిగింది ఏమిటంటే, అమాయకుడైన నా బావమరిది మొద్దు గోవిందు అందులో ఇరుక్కుపోయాడు. ఇక్కడ మేము ఇరుక్కుపోయాం పండిత రామకృష్ణ. బోల్డని పనులు మిగిలిన్నాయి. ఇంకా రాజస్థాన్ వెళ్ళాలి, ఆ తర్వాత మాల్వాకి వెళ్ళాలి, బంగాల్కి వెళ్ళాలి, అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కానీ మీరేమో ఇప్పుడు. మహారాజా, మీరు పండిత రామకృష్ణకి ఏం కావాలో అది ఇచ్చేయొచ్చు కదా. సరే సరే పండిత రామకృష్ణ, మీకు ఎంతమంది సిపాయిలు కావాలంటే వాళ్ళని మీరు తీసుకుని వెళ్ళండి. ధన్యవాదాలు మహారాజా, చాలా చాలా ధన్యవాదాలు. అన్నట్టు రాజస్థాన్ తర్వాత మధురకి వెళ్ళడం మర్చిపోకండి. అక్కడ పాలకోవాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఎక్కడి పాలకోవాలు? మధురలో. అలాగే మహారాణి చిన్నాదేవి, మధురకు వెళ్ళే అవకాశం ఉంది కదా? అవును మహారాజా. అద్భుతం. రండి.
మన కుటుంబ గౌరవం ఇవాళ రామకృష్ణ పండితుడి ఇంటి గోదాములో బందీగా ఉంది. అది కూడా అతనితో పాటు. నేను మహారాజుని అడిగి సైనికుల్ని తీసుకెళ్తాను. ముందు వాళ్లతో ద్వారాన్ని పగలగొట్టిస్తాను. ఆ తర్వాత ఆ రామకృష్ణ పండితుడి ఎముకలు విరిచేస్తాను. ఎంత బలవంతులైన సైనికుల్ని తీసుకెళ్తానంటే వాళ్ళు ద్వారాన్ని పగలగొట్టి గురువుగారి కోపం నుంచి నన్ను రక్షించాలి. మహారాజా రండి మహారాజా, ఇప్పుడు రాజస్థాన్కి చెందిన చూర్మా రుచి చూద్దాం. అలాగే. మేమిప్పుడు చేరుకున్నాము రాజస్థాన్. రాజస్థాన్కి చెందిన చూర్మా. ప్రణామాలు మహారాజా. మహారాజు లేరిక్కడ. మహారాజు ఇక్కడ లేరా? వారు రాజస్థాన్కి వెళ్ళారు చూర్మా తినడానికి. ఆయన తిరిగి వచ్చాక అప్పుడు మీరు రండి. పదండి ధనిమని, మహారాజు గారు లేరు. వారు వచ్చిన తర్వాత వద్దాం. అయ్యో గురువు గారు, అలా చూడండి, మహారాజు గారు ఒక్కడే ఉన్నారు, కానీ చెప్పడానికి మాత్రం రాజస్థాన్ లో ఉన్నారన్నారు. గురువు గారు, ఇవాళ అసలు ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావటం లేదు. మహారాజా, మహారాజా మీరు ఇక్కడే ఉన్నారు కదా? గురువర్య, మేము ఇక్కడ లేము. మేము రాజస్థాన్లో ఉన్నాము, చూర్మా తింటున్నాము. ఆ తర్వాత మేము లడ్డు తినడానికి వేరే చోటుకు వెళ్ళాలి. అవును గురువర్య, మహారాజు గారు ఇక్కడే ఉన్నారు కానీ వారిక్కడ లేరు. ఉన్నారు లేరు మీరిద్దరూ అసలు ఏమంటున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. గురువర్య, మీరిక్కడికి ఏ పని మీద వచ్చారో ముందు దాని గురించి చెప్పండి. అలాగే మహారాజా, అది నేను సహాయం కోరడానికి వచ్చాను. సహాయమా అంటే? మీరు ద్వారాన్ని పగలగొట్టాలనుకోవడం లేదు కదా? మీకెలా తెలిసింది మహారాజా? మీరు జ్ఞానులు, దానులు, అంతర్యాములు, అందరి స్వామి మీరు. చాలు చాలు చాలు, మాకు అర్థమైంది. వాళ్ళందరూ తలుపులు పగలగొట్టే పనిలోనే ఉన్నారు మహారాణి. అందరికీనా? అందరికీ అంటే అర్థం కాల. మీరు ద్వారాన్ని పగలగొట్టాలి కదా గురువర్య? మహారాజా, అది ఉదయం నుండి రామకృష్ణ పండితుడు ద్వారం లోపల బందీగా ఉన్నారు. పండిత రామకృష్ణ బందీగా ఎలా ఉంటారు? కొన్ని క్షణాల క్రితం వారు ఇక్కడే ఉన్నారు, మమ్మల్ని విసిగిస్తూ ఉన్నారు. ఇప్పుడే వారి నివాసానికి వెళ్లారు కొంతమంది సిపాయిలను తీసుకుని ద్వారాన్ని పగలగొట్టడం కోసం. వెళ్ళండి, మీరు కూడా అక్కడికే వెళ్ళి మీ ద్వారాన్ని పగలగొట్టించుకోండి. రండి మహారాజా, ఇక మనం ఈ లడ్డూలను రుచి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది గురువు గారు? మహారాజు ఇక్కడే ఉన్నారు కానీ లేరని అంటున్నారు. రామకృష్ణ పండితుడు లేడు కానీ ఇక్కడికి వచ్చాడని చెప్తున్నారు. ఏదో గందరగోళంగా ఉందిరా. పదండి వెళ్ళి చూద్దాం. విరగ్గొట్టేయండి. అమ్మా, నువ్వు చూస్తూ ఉండు, ఈసారి ద్వారం విరిగి తీరాల్సిందే. మహారాజు చెప్పింది నిజమే. ఇక్కడ నిజంగానే సైనికులు ఉన్నారు. తనైతే అనంతతో కలిసే బయటకు వస్తారు. అవునా గురువుగారు? ద్వారం విరగ్గానే, తను బయటికి రాగానే నేను తన సంగతి తెలుస్తా. అయ్యో, తను బయటికి రాగానే నేను కాళ్ళు విరిచేస్తాను. ప్రేమ గీమ అన్ని మర్చిపోతాడు. కాళ్ళు కాదు, కాళ్ళు చేతులు అన్ని విరిచేద్దాం. జీవితంలో మళ్ళీ ప్రేమ అనే మాట ఎత్తాడు. గురువుగారు మీరా? అరే రామకృష్ణ పండితుడా, మీరు ఇక్కడ? అయితే మరి లోపల నా చెల్లెలతో ఎవరున్నారు? క్షమించాలి గురుదేవా, నేను గోవిందుని లోపల బంధించాలనుకున్నాను కానీ అనంత లోపలికి ఎలా వెళ్ళిందో తెలియడం లేదు. ఏమన్నావు? గోవింద్ అంటే గోవింద్ ఇంకా అనంత? నేను తినిపిస్తాను కదా. ఓరి భగవంతుడా,